ఈనాటి కార్యక్రమానికి ఈనాడు ప్రధాన ఉపాధ్యాయులుగా వ్యవహరిస్తున్నటువంటి గౌరవనీయులు ఆంగ్ల ఉపాధ్యాయులు శ్రీ వైవేల్ కుమార్ గారిని గారిని వేదిక ముందుకు ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతున్నాను. క్లాస్ పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయులు మా అందరికీ ఆదర్శ గురువు గౌరవనీయులు శ్రీమతి సరస్వతి మేడం గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. పాఠశాలలో మరొక సీనియర్ ఉపాధ్యాయులు గణిత ఉపాధ్యాయులు గౌరవనీయులు సహోపాధ్యాయుల నుండి గౌరవనీయులు శ్రీ అన్ని భాషాన్ని కూడా అదేవిధంగా మరొక భాషలు పాల్గొనేటువంటి నేను ఎవరు పిలవైన చేసిపోయిందని కాబట్టి సాధారణంగా నేనే ఆహ్వానిస్తున్నాను. తీర్థాన్ని అవసరం ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి భాషా ఉపాధ్యాయులు గౌరవనీయులు శ్రీ మాట్లాడవచ్చు. చిన్నంగా మాట్లాడాలి సార్, చిన్నంగా नायकों को मांग करके देश नायकों में महात्मा गांधी, जवाहरलाल नेहरू, सरदार वल्लभ भाई पटेल उस समय देश नायकों ने, महान नायकों ने हिंदी भाषा को भारत देश में 50.6 करोड़ आदमियों ने बोली जाने वाली एक ही भाषा है हिंदी. భారతదేశంలో 53 కోట్ల మంది మాట్లాడే ఏకైక భాష హిందీ. 122 కోట్ల మంది ప్రజలలో 53 కోట్ల మంది ప్రజలకి అవలీలగా మాట్లాడగలిగే భాష హింदी. इसलिए देश नायकों ने भारत में राज्यांग निर्माणकर्ता अंबेडकर जी ने 345 आर्टिकल 1 प्रकार हिंदी भाषा को भाषा के रूप में गौरवनीय किया गया. सब लोग तालियां बजाओ, तालियां अंदर तपट्लతో स्वागत.
ఎందుకు చెప్తున్నానంటే బాల్యాండి రాజ్యాంగం రాసే సమయంలో డాక్టర్ అంబేద్కర్ దీన్ని భారతదేశం ఉన్నంత వరకు అంటే మీ తర్వాత ఎంతమంది వచ్చే పోతున్నా సరే దేశం మాత్రం అలాగే స్థిరంగా ఉంటుంది. ఆ స్థిరంగా ఉన్న భారతదేశం ఉన్నంత వరకు ఈ భారతదేశంలో ఏకైక రాజభాషగా 343 ఆర్టికల్ ప్రకారం గుర్తించడం జరిగింది. ఆర్టికల్ 1 प्रकार आनाటి నుండి उस समय से हिंदी को राजा भाषा के लिए गौरवनीय किया गया। हर विद्यार्थी ने कम से कम 3 भाषाएं बोलनी है, सीखनी है। एक मातृभाषा, एक आगे राष्ट्रभाषा, 3 आगे अंतर्राष्ट्रीय भाषा अंग्रेजी इंग्लिश। ये 3 भाषाएं आसानी से सीखने से अपने भविष्य निर्माण के लिए हर विद्यार्थी अपने भविष्य निर्माण के लिए कदम उठाता है। अध्यापकों को और विद्यार्थियों को हिंदी दिवस शुभकामनाएं। आज भारत का पर्व दिन है, क्योंकि 1,25,000 आदमियों के सांसों में बसा हुआ एक राजनीतिक भाषा हिंदी है। क्योंकि हर विद्यार्थी ने, आपको एक उदाहरण बोलूंगा। एक पेड़ है, पेड़ आप मानो, पेड़ का मानो क्या? पेड़ हाँ, पेड़ तो एक पेड़ है। पेड़ के 3 प्रकार जड़ होते हैं। 3 प्रकार जड़ होते हैं। जड़ मीन्स वेद। एक माता जड़, 2 पार्श्व जड़, एक दाएं एक बाएं। అంటే దీనికి తెలుగు చెప్తాను। ఒక చెట్టు ఉంటున్నప్పుడు ఆ చెట్టుకు 3 రకాలైనటువంటి వేరు ఉంటాయి. ఒకటి తల్లి వేరు, 2 పార్శ్వ వేరు. పార్శ్వ వేరు అంటే పక్షి వైపు నలుదిక్కులా వ్యాపించి ఉంటాయి. అది కొన్ని వేలు వచ్చి పొడవులు ఉంటాయి, కొన్ని వేలు వచ్చి కొద్ది దానికన్నా కొద్ది స్థితి తక్కువ ఉంటాయి. తల్లి వేరు అనేది మాతృభాష లాంటిది. ఒక చెట్టు నిలబడాలి అంటే దానికి ముఖ్యమైన ఆధారము తల్లి వేరు. ఆ తల్లి వేరు మాతృభాష. ఎందుకంటే మనం हर व्यक्ति ने माँ के दूध से ही मातृभाषा सीखा है। क्योंकि मातृभाषा पाठशाला से पहले ही, पाठशाला को देखना पहले भी सीख जा रहा है। घर में बोलचाल बहुत रहा है। माता और पिता और भाई और बहन उन सब लोगों ने बात करते समय उस भाषा को सुनते सुनते ही हम भाषा आसानी से सीखते हैं। समझ में आता है आपको? समझ में आता है सभी लोगों को? अर्थमవుతుందా? విషయం ఏమంటే చెప్పిందంటే తల్లి భాష, మాతృభాష అనేది తల్లి ఒడిలో మనం పాలు తాగినప్పటి నుంచే పాలనలోనే మాతృభాష మిళితమై మనకు ఆల్రెడీ. శుభాకాంక్షలతో పాటు నమస్కారం. పిల్లలకి శుభాకాంక్షలు. హిందీ జాతీయ భాష, అంతర్జాతీయ భాషగా ఇది జరిగింది. హిందీని 341 అధికరణం 8వ షెడ్యూల్లో రాజ్యాంగ భాషగా గుర్తించడం జరిగింది 1949వ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత. అదేవిధంగా జనవరి 10ని అంతర్జాతీయ హిందీ దినోత్సవంగా జరుపుకుంటాం. సార్ చెప్పారు, నాగ్పూర్లో మొట్టమొదటిసారిగా సభ జరిగింది, హిందీ అంతర్జాతీయ శిఖరాల సభ. ఆ రోజు నుంచి మనం ఏం చేస్తున్నామంటే జనవరి 10న అంతర్జాతీయ హిందీ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అసలు హిందీ ఎందుకు దీన్ని జాతీయ భాషగా గుర్తించడం జరిగింది అంటే కూడా సార్ మీకు హిందీలో బాగా క్షుణ్ణంగా తెలియజేశారు. దేశంలో 2011 జనాభా లెక్క ప్రకారం తీసుకున్నా కూడా 43.06 మంది హిందీని మాట్లాడుతున్నారు.
దేశంలో జాతీయోద్యములు అయితేనేమి స్వాతంత్రోద్యములు అయితేనేమి అందరినీ మేడం ఈరోజు రూపా మేడం గారు పత్రిక వస్తుంటే మంత్రి గారు ఏక్ పార్టీ అంతా ఎందుకు సార్ అనేది స్వాతంత్రోద్యమంలో జాతీయోద్యమంలో పాల్గొన్నప్పుడు భాషలు వేరుంటాయి కాబట్టి హిందీ భాష ఏకతాటిపైన నడిపించడానికి అందరికీ అర్థమయ్యే భాష కాబట్టి ఏకతాటిపైన నడిపించడానికి కృషి చేస్తారు కాబట్టి అందుకు ఏకతాటి అనేసి అంటారనేసి నేను మేడం గారికి తెలియజేస్తాను. మరి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. హిందీ అనే పదము యూరోపియన్ భాషా కుటుంబానికి చెందింది. ఇది పర్షియన్ భాష నుంచి పర్షియన్ అనే పదం నుంచి హిందీని తీసుకోవడం జరిగింది. ఈ హిందీ దేవనాగరి లిపికి దగ్గరలో ఉంటుంది. దేవనాగరి లిపి నుంచే తీసుకోవడం జరిగింది కాబట్టి మనందరికీ కూడా అర్థమవుతుంది. హిందీ నేర్చుకోవడం వల్ల ఏంటి సార్ అంటే మాతృభాష మన ఊరు, మన జిల్లా, మన రాష్ట్రం వరకే ఉంటాం. మన రాష్ట్రాన్ని దాటి పక్క రాష్ట్రాలకు వెళితే మనకు కానీ హిందీ కానీ వచ్చింది అంటే మనం ఏ పనైనా సాధించుకొని తిరుక్కొని మళ్ళీ మన ఊరికి చేరగలుగుతాం. ఈ విషయాన్ని తరగతిలో కూడా తెలియజేస్తుంటాను. కాబట్టి నేటి బాలలో నేటి పౌరులు మీరందరూ కూడా హిందీ భాషని మమకారమతో ఆప్యాయంగా స్వీకరిస్తూ బాగా నేర్చుకున్నారని కూడా తెలియజేస్తూ నేర్చుకుంటేనే మీలో ఉన్నటువంటి ఈ నైపుణ్యం ఈ చార్ట్స్ రూపంలో అయితేనేమి ఈరోజు ఎస్ఏ రైటింగ్ రూపంలో ప్రాముఖ్యతను దాని యొక్క ఆవిర్భావాన్ని గురించి తెలియజేసినటువంటి హిందీ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని ప్రముఖమైనటువంటి రోజులంటూ కొన్ని ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో అది పర్సనల్గా ఉండొచ్చు, సామూహికంగా కూడా ఉండొచ్చు. ఆ ప్రముఖమైనటువంటి రోజులలో మనం తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాలు మన జీవితానికి చాలా ఉపయోగపడాలని దట్ మీన్ రెజల్యూషన్స్ అని చెప్పేసి అంటారు ఇంగ్లీష్లో. We must take at least one resolution on that auspicious day, whether it may be the birthday or it may be the Independence or Republic Day or something else. ఆ రెజల్యూషన్స్ ఎలా ఉండాలి అంటే జీవితానికి ఉపయోగపడే విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ హిందీ దివస్ సంబంధించి అట్లీస్ట్ 1 sentence per week in Hindi. If you can learn 1 sentence in Hindi per week 1 sentence, it is not at all difficult, I think. వారానికి ఒక్క సెంటెన్స్ నేర్చుకోవడము హిందీలో కష్టం కాకపోవచ్చు. అలా ప్రయత్నం చేస్తే బై ది నెక్స్ట్ ఇయర్ సేమ్ డే యూ కెన్ ఏబుల్ టు స్పీక్ 52 sentences ఫ్లూయెంట్లీ. వచ్చే సంవత్సరానికి ఇదే హిందీ దివస్ రోజుకి 52 వాక్యాలని మనము ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతాం. కష్టమేం కాదు కదా. వారానికి ఒక సెంటెన్స్ నేర్చుకోవడం కష్టం కాదు కదా. కష్టమా? 52 సెంటెన్సెస్ నెక్స్ట్ ఇయర్ ఇక్కడ నేర్చుకొని 52 హిందీలో మాట్లాడినామనుకోండి, సెంటెన్సెస్ మాట్లాడామనుకోండి, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అది ఏదైనా కావచ్చు, మన బర్త్డే కావచ్చు, లేదా ఇంకొక రోజు కావచ్చు. సమ్ అడిషనల్ స్కిల్, కొత్త స్కిల్ని నేర్చుకుంటాం. ఇంకా మనకు పాటలు పాడడం అంటే ఇష్టం అనుకుంటాం. అట్లీస్ట్ 3 songs in a year. ఒక సంవత్సరంలో ఇంకా 3 పాటలు అద్భుతంగా పాడడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ ఇయర్ ఒక 3 పాటలు మనం అందంగా పాడడానికి పాడేమో సంవత్సరంలో 3 పాటలు. సో ప్రతి ఒక్కరూ అటువంటి రిజల్యూషన్స్ మనం గుర్తుపెట్టుకొని ఏదో ఒక ప్రయత్నం చేస్తాము అని ప్రయత్నం చేస్తే జీవితానికి చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు స్పెషల్ ప్రత్యేకత మీకు తెలుసు ఏదైనా హిందీ దివాస్ను జరుపుకోవడం ఉద్దేశం ఏంటి? ఇన్ని భాషలు అనక హిందీ మాత్రమే మన భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి, అవునా? హిందీని మాత్రమే ప్రథమ భాషగా స్వీకరించడానికి కారణం ఏంటి? ఇంతకుముందు సార్ వారు చెప్పినారు, ఎక్కువ మంది ప్రపంచ భాషల్లో హిందీ 4వ భాష, అంతేకాకుండా 258 మిలియన్ల ప్రజలు మాట్లాడేటటువంటి వాడుక భాష. అదే కాకుండా భారత స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కువగా హిందీ భాష
భాషకు సంబంధించినటువంటి ప్రచారంలో భాగంగా ఎక్కువగా హిందీ భాషనే ఉపయోగించడం జరిగింది. జాతీయ భాష మనకు 3 రకాల భాషలు ఉన్నాయి. ప్రాంతీయ భాష, జాతీయ భాష, అంతర్జాతీయ భాష. తన ప్రాంతంలో మనుగడ సాధించాలంటే ప్రాంతీయ భాషతో సరిపోతుంది. అదే వేరే ప్రదేశంలో మనకు తెలియని ప్రదేశంలో తెలియని రాష్ట్రంలో పోయి జీవితం సాగించాలంటే జాతీయ భాష కావాలి. మన దేశం వెళ్ళి విదేశాలకు వెళ్ళి మనము మనుగడ సాధించాలంటే అంతర్జాతీయ భాష కావాలి. కాబట్టి ఈ జాతీయ భాషల యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటంటే రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగుపరచాలని చెప్పి ఈ హిందీ అనే ఒక భాషని జాతీయ భాషగా గుర్తించారు. నమస్కారములు. అలాగే ఇంకొక ఉపాధ్యాయులకు నమస్కారాలు. విద్యార్థులకు హిందీ దివాస్ శుభాకాంక్షలు. హిందీ ప్రాముఖ్యత గురించి ఇప్పటివరకు సార్ చాలా విషయాలు చెప్పారు. హిందీ అనేది చాలా జాతీయ భాష. హిందీ నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలు అనేవి ఉపాధ్యాయులను తెలియజేశారు. చూడండి, హిందీ భాష నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యం. ఏ భాష దినోత్సవమైనా సరే భాషని ఎందుకు ఒక దినోత్సవం జరుపుకుంటారంటే భాష నేర్చుకోవాలి, భాష మీద పట్టు సాధించాలి, భాషలో నీకు మంచి వ్యాకరణం రావాలనేది దీని యొక్క ఉద్దేశం. ఒక భాషని పరిచయం చేస్తున్నారంటే, ఒక భాష గురించి తెలియజేస్తున్నారంటే ఆ భాష నేర్చుకోవాలి. ఆ భాషలో ఉన్నటువంటి అన్ని భాష నేర్చుకున్నప్పుడు మనము ఆ భాష ద్వారా చదవడం ద్వారా వినడం ద్వారా అనేకమైనటువంటి నాగరికతను నేర్చుకుంటాం. సాధారణంగా చూస్తే ఒకప్పుడు పోటీ పరీక్షలు నిర్వహించేటప్పుడు 2 లాంగ్వేజ్లు ఉండేవి, హిందీ, ఇంగ్లీష్. హిందీ ఇంగ్లీష్లోనే పోటీ పరీక్ష అనేటప్పుడు ఐఏఎస్, యూపీఎస్సీ ఎగ్జామ్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ నిర్వహించేటప్పుడు రెండు భాషలే, ఇంగ్లీష్ భాష, హిందీ భాష. అలాగే రైల్వే, ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ పోటీ నిర్వహించినప్పుడు హిందీ, ఇంగ్లీష్ ఉండేది. ఇప్పుడు ప్రాంతీయ భాష వచ్చాయనుకోండి. ఈ రోజు నాకు వచ్చింది, నెక్స్ట్ ప్రోగ్రామ్ నాకు రావాలని తప్పని మీరు ఉండాలి. అలాగే ఎంకరేజ్మెంట్ ఉండాలి. థర్డ్ పేజ్ మునిలక్ష్మణ్ రాజు, 9th క్లాస్, బి సెక్షన్. అంతర్నేషనల్ ప్రైజ్ 9th క్లాస్ సాహిత్య థర్డ్ పేజ్. కాబట్టి ఒకరికి థర్డ్ పేజ్ గా గుర్తించడం జరిగింది. మనకి 2వ ప్రైజ్గా సమ్మిళి 9th క్లాస్, ఏ సెక్షన్. ప్రెజెంటేషన్ ఈ కార్యక్రమంలో కూడా పిల్లల యొక్క మనస్ఫూర్తిలో పిల్లల చెప్పినట్టు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులు సూర్యప్రకాశ్ సార్ గారిని మరియు సుబ్రహ్మణ్య సార్ గారి యొక్క జడ్జిమెంట్ ప్రకారంగా ఈరోజు ఈ శాస్త్రం ఉన్నటువంటి 3 ప్రైజులు ఫస్ట్, సెకండ్, థర్డ్. కన్సల్టేషన్ లో కూడా ఎక్కువ ఉన్నాయి సార్. కన్సల్టేషన్ కూడా 3 ప్రైజులు మనం ఇవ్వాలి అంటే వాళ్ళ మాటలు మేము గౌరవించి ఖచ్చితంగా 3 ప్రైజులు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ ప్రైజుల్ని మన గౌరవనీయులు పెద్దలు మ్యాథ్మెటిక్స్ నుండి శ్రీ రఫీ సార్ గారిని ఇవ్వగా గౌరవించింది. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు 9th క్లాస్, బి సెక్షన్, జి గణేష్. చూడొచ్చు, విశాలమైనటువంటి అబ్బాయి ఆ యొక్క మొక్కతోలకైతేనేమి, ఆ ఫీలింగ్స్ అయితేనేమి అతను మంచి బాగా కలిగింది. నెక్స్ట్ రెండవది పి విష్ణుప్రియ, 9th క్లాస్, ఏ సెక్షన్, సెకండ్. ఈ లోకం జీవిస్తున్నటువంటి విషయం ఏమైనా ఈ లోకంలో శాస్త్రంలో తెలియజేసింది. నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ గోస్ టు పూజ, 10th క్లాస్, ఏ సెక్షన్.
ఫాస్ట్గా ఓకే, కన్సల్టేషన్ రైతుల్ని గౌరవనీయులు పెద్దలు సోషల్ ఇచ్చినటువంటి ఎస్ రేష్మ 9th క్లాస్ ఏ సెక్షన్ 10వ తరగతి పిల్లలు ఆకాశ్ గ్రూప్ చార్ట్స్ అన్ని చేయడం, అదేవిధంగా 7th క్లాస్ బిగ్ క్లాస్ ఉండండి 7th క్లాస్ బి వాళ్ళకి, ఎందుకంటే పూర్తి చేసిన వాళ్ళు మంచి టాలెంట్ ఉన్నటువంటి 7th క్లాస్ బి గ్రూప్ పిల్లలు డెకరేషన్ మొత్తం కూడా ఈ రోజు మార్నింగ్ నుంచి బాబు కుమార్ సార్ ఆధ్వర్యంలో వాళ్ళు పర్మిషన్ తీసుకుని మరి అన్ని భాష ఆధ్వర్యంలో ఖచ్చితంగా బాగా చేయడం జరిగింది. ఆ పిల్లలకి మరొక నా తరఫున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ లోగో హిందీ కూడా లోగో ఉన్నటువంటి అమ్మాయిలు 10th క్లాస్ అమ్మాయిలు ఈ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. మరియు పేరు పాట హిందీలో నేను పాట పాడతాను అమ్మాయి మీకు వచ్చింది. ఇక్కడ సరిగ్గా ఇవ్వడం లేదు. అమ్మాయి వచ్చి పాడాల్సిందిగా రసీగా 9th క్లాస్ ఏ సెక్షన్ రావాలమ్మా చాలా పోతా ఉంది. ఫాస్ట్గా సెకండ్ ప్రైజ్ విజయశ్రీ. సీనియర్స్ లో థర్డ్ ప్రైజ్ గోస్ టు ఎస్ అమీన్. కన్సర్వేషన్ ప్రైజ్ డి పూజ ఎస్ఐడి. ఎస్ఐడి 8th 9th క్లాస్ గ్రూపులో పెట్టడం జరిగింది. ఈ ప్రైజెస్ ని గౌరవనీయులు పెద్దలు శ్రీమతి సరస్వతి మేడం గారి నివాసంగా గౌరవించండి. శుభాభినందనలు. థ్యాంక్స్. ఈ కార్యక్రమంలో చార్ట్స్ కార్యక్రమంలో పిలిచిన వెంటనే ఏ కార్యక్రమానికైనా మీకు సహాయ సహకారాలు అందిస్తానటువంటి మిత్రులు వయసులో చిన్నవారైనా గొప్ప మనసులైనటువంటి సూర్య గారికి సురేశ్వర్ గారికి మరియు సుబ్రహ్మణ్య సార్ గారికి పెద్దలు సరస్వతి మేడం గారికి జడ్జిగా వహించి మీకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి లిస్టు ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ లిస్టుని గౌరవనీయులు బయాలజీ టీచర్ సుబ్రహ్మణ్య సార్ గారి దగ్గర ఉంది. ఎక్కడున్నా సుబ్రహ్మణ్య సార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరమవుతుంది. ఈ ప్రైజుని మన అధ్యక్షుడైనటువంటి వైదేవ్ కుమార్ సార్ గారిని ఇవ్వవలసిందిగా కోరమైంది. మొట్టమొదటిగా రైమ్స్ పెట్టుకోవడం జరిగింది. మనము ఈ రోజే రైమ్స్ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. రైమ్స్ లో మొట్టమొదటి ప్రైజ్ జి హర్ష 6th క్లాస్. అన్నాంతరం చిత్రప్రియులు 9th క్లాస్ లో ఉన్న 6th క్లాస్ లో తమ్ముడు ఉంటాను సార్, నేను సాధిస్తాను సార్ అంటారు. అదేవిధంగా సెకండ్ ప్రైజ్ కే ముగిలాన్ బి సెక్షన్ 6th క్లాస్. కావాలని ఎక్కడున్నా అదేవిధంగా 6th క్లాస్ ఎస్ వసంత కుమార్.
Conservation prize. Yes, Darshini. Yes, yes, sir. అదేవిధంగా జూనియర్ యూనివర్సిటీ స్పీచ్ సంతకాల సమయాలు ఎనిమిది ఎవరైనా పిల్లలు ఎవరైనా అమ్మాయిలు అమ్మాయిలు ఓకే ఏమి ఇచ్చావు తెలియదుగా అనండ్రా Hare, Hare, Hare.